గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ ప్రతిపాడు అభ్యర్థి బలసాని కిరణ్ వాలంటీర్లతో సమావేశమయ్యారు. ఈ విషయం తెలిసి ప్రతిపాడు టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. సమావేశాన్ని అడ్డుకునేందుకు వచ్చారంటూ రామాంజనేయులు వాహనంపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. వైసీపీ నేతల దాడిపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేత రామాంజనేయులు నల్లపాడు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. మరోవైపు టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేతలు కూడా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ దగ్గర ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గర చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు. టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ ప్రతిపాడు అభ్యర్థి బలసాని కిరణ్ వాలంటీర్లతో సమావేశమయ్యారు. ఈ విషయం తెలిసి ప్రతిపాడు టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. సమావేశాన్ని అడ్డుకునేందుకు వచ్చారంటూ రామాంజనేయులు వాహనంపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. వైసీపీ నేతల దాడిపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేత రామాంజనేయులు నల్లపాడు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. మరోవైపు టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేతలు కూడా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇక ఘర్షణకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ నళిని. ఈ రోజు నల్లపాడు రూరల్ ప్రాంతంలో ఈ హడావుడి జరిగింది. అయితే ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ కార్యాలయంలో వాలంటీర్స్ తో భేటీ అయ్యారు. వాలంటీర్స్ తో సమావేశం నిర్వహించి వైసీపీకి అనుకూలంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనేటువంటి ఆరోపణలు టీడీపీ చేసింది. ఈ నేపథ్యంలోనే మాట పెరిగి చివరికి అవి టీడీపీ అభ్యర్థి కారు ధ్వంసం చేసేంత వరకు వెళ్ళాయి. కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమేమి నిర్వహించారు, ఎంతవరకు ఇచ్చారు, ఎవరెవరు బెనిఫిషియరీస్ ఉన్నారని చెప్పిన లిస్ట్ తీసుకునే క్రమంలోనే వాలంటీర్స్ ని పిలిపించారు. కానీ మిగతా అంశాల గురించి పిలిపించలేదు. కానీ టీడీపీ కావాలని రాద్ధాంతం చేసింది అనేది వైసీపీ చేసినటువంటి ఆరోపణ. ఈ ఆరోపణల నేపథ్యంలోనే చివరకు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకోవడానికి, ఫిర్యాదు చేసుకోవడానికి వెళ్లారు. అక్కడ కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కూడా రెండు వర్గాలు, అటు వైసీపీ టు టీడీపీ రెండు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు వాగ్వాదం చేసుకోవడం, అదేవిధంగా బహాబాయికి దిగడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఇరు పక్షాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు బైఠాయించి అభ్యర్థులను అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా ప్రధానంగా తీసుకొచ్చారు. మొత్తంగా ఎలక్షన్ హడావుడి అయితే ప్రారంభమైంది. మరో పక్కన సత్తెనపల్లిలో కూడా ఇదే తరహా వ్యవహారం జరిగింది. సత్తెనపల్లిలో కూడా కొన్ని తాయిలాలు అక్కడ పెట్టారు అని చెప్పి ఆరోపణలతో, కొన్ని చీరలు కూడా అక్కడ పెట్టారనే ఆరోపణలతో ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యం. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం అయితే స్టార్ట్ అయింది ఉమ్మడి గుంటూరు జిల్లాలో. ఈ నేపథ్యంలో వైసీపీ టీడీపీ వర్గాలు మాత్రం దాడికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు రంగప్రవేశం చేయటం, ఆ తర్వాత చెదరగొట్టడం కూడా జరిగింది. జరుగుతున్నటువంటి హడావుడిని మాత్రం ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. నల్లి, అయితే ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది కృష్ణ? ఘర్షణ పరిస్థితులు సద్దుమణిగాయా? ప్రస్తుతం ఘర్షణ పరిస్థితి అయితే సద్దుమణింది. ఎందుకంటే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. అదేవిధంగా నల్లపాడు రూరల్ పోలీస్ స్టేషన్ లోనే జరిగింది కాబట్టి ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది, అదేవిధంగా అధికారులు వాళ్ళిద్దరిని కూడా వారించారు, ప్రస్తుతం బయటికి పంపించారు. కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే చినికి గాలివానం మారుతుందా, లేదంటే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారనేటువంటి సందిగ్ధత అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఘర్షణ వాతావరణం లేదు. ఇరు వర్గాలని చెదరగొట్టి బయటికి అయితే పంపించేశారు. తర్వాత దాని మీద నిఘా కూడా ఉంచుతామనేది పోలీస్ అధికారులు చెప్తున్నారు. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.